రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తుంది రైతన్న సమాచారం ఛానల్. నా పేరు వాసు. మనతో పాటు ఉన్న రైతు వచ్చరికి రాజాగోల్డ్ అయితే వాడడం జరిగింది. రాజాగోల్డ్ వాడారన్నా? వాడా. ఇది వాస్తవంగా నేను కౌలు తీసుకున్న భూమి కాదు. ఇది ఉత్తగానే పడబడ్డ భూమి, సైట్ భూమి అని ఇచ్చారు నాకు. 3 ఏళ్ళు వేసుకోమని ఇచ్చారు. ఈ వేసిన తర్వాత మొక్క ఎదుగుదల లేదు, ఏమి లేదు. కాలు పెడితే మొక్క కూడా కదులుతుందో, లూజుగా ఉంది భూమి అంతా. ఏం చేయాలా ఏందని యూట్యూబ్ లో చూస్తుంటే, గులకలు చల్లుదామని వాస్తవంగా చూస్తుంటే ఈ రాజాగోల్డ్ చూశాను. చూసిపోయి మళ్ళీ దాన్ని బట్టి ఫోన్ నెంబర్ తీసుకొని తెచ్చుకోవడం జరిగింది. ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు అవుతుంది. దేంట్లో కలిపి చల్లుకున్నారు దీన్ని? నేను వాస్తవంగా 28 లో చల్లా అండి. చల్లక ముందు ఎట్లుంది, చల్లిన తర్వాత రిజల్ట్ ఏం వచ్చింది? చల్లక తల్లిగా ఎరుపులో ఉన్నది. ఇంకోటి ఏంటంటే పెట్టిన పొలం పెట్టినట్టే ఉంది అన్నది. 10 రోజుల రిజల్ట్ ఏం కనిపించింది అన్న? ఇంకా ఇట్లా గ్రీన్ ఈ విధంగా రిజల్ట్ ఉంది. వాస్తవంగా మనం ప్రతి దగ్గర కూడా మన గంట పీకి చూపించడం ఖచ్చితంగా జరుగుద్ది. ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఈ గంట ఆల్రెడీ పీకం. ఒకసారి మళ్ళీ లెక్క అన్న, లెక్క ఎన్ని పిల్లకలు వచ్చినాయి గట్టిగా లెక్క. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 53 పిలకలు. 100% ఈ విధమైన రిజల్ట్ అయితే ఖచ్చితంగా రావడం జరిగింది. కేవలం ఎన్ని రోజులు? 10 రోజులు. ఏది పెట్టిన పొల్ల పెట్టినట్టు ఉంది. కొత్తగా వేసిన భూమి, చౌడు బారిన భూమి, ధర్మగడ్డ అంతా మొలిసి ఉంటే దాన్ని అంతా కూడా కాలబెట్టి ఈ సంవత్సరం వేయడం జరిగింది. 3 సంవత్సరాలు ఉత్తిగా వేసుకోమని ఇచ్చారు. సో ప్రతి రైతు ధైర్యంగా వేసుకోవచ్చు అంట రాజాగోల్డ్. ఎంత పడింది అన్న ఎకరానికి నీకు? ఇది 750 పడ్డదండి. 2 ఎకరాలకు చల్లి 2 ఎకరాలకు చల్లి 750 రూపాయలు పడింది. సో మీకు ఎక్కడ దొరికింది అనేది కూడా కింద కామెంట్ లో కూడా మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.